ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. అవునా, నీకు ఇష్టమా? నీకు ఇష్టమా వాటర్ గేమ్స్? అబ్బో కట్టికాయ. వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు చెప్పు. హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మేము పిల్లల కోసం వండర్లా ప్లాన్ చేసాము. స్పెసిఫిక్గా పిల్లల కోసం అయితే ప్లాన్ చేయలేదు, కానీ కిరణ్కి ఆఫీస్ నుంచి 2 టికెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఎలానో సమ్మర్ కదా, సో పిల్లలకైతే చూపించినట్టు ఉంటుందని స్టార్ట్ చేసాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయిందనమాట. 8:30 స్టార్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చేసరికి 9 అలా అయిందనమాట. సో మేము ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళాలన్నా, సో అటువైపు వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడే హాల్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట. విక్కీ కోసం అయితే దోశ తీసుకున్నాడు, చెర్బాబు పూరి అయితే తీసుకొని ఫినిష్ చేసాము. ఆయనకు అక్కడ కోళ్ళు ఉంటే ఆడుకుంటూ కూర్చున్నాడు అనమాట. సో రిటర్న్ అయ్యాము. అండ్ ఇది టోల్ గేట్ అనమాట, కొత్తకోటది. దాటేసుకొని వెళ్ళిన తర్వాత 11:30 అలా టైంలో వండర్లాకి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో కొంచెం దూరం మా ప్లేస్ నుంచి, కాబట్టి టైం అయితే తీసుకుంటుంది. కరెక్ట్గా సరిపోయింది. 8:30కి బయలుదేరితే సో 11:30 3 hours పట్టిందనమాట. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. మేము కరెక్ట్గా అంటే 5-6 years బ్యాక్ అయితే ఒక 2-3 times అయితే వచ్చాము ఒకే ఇయర్లో. బట్ ఆఫ్టర్ దట్ పిల్లలు పుట్టిన తర్వాత అయితే రాలేకపోయినాం అనమాట. చూసారా, పెద్ద జైంట్ వీలు ఎక్కాలని చాలాసార్లు అనుకున్నా కూడా ఎక్కలేకపోతున్నాను అనమాట. ఒకసారి భయంతో అయింది. ఇప్పుడు పిల్లలతో వచ్చాం కదా, సో ఇంకొకరు ఎక్కి ఒకరు ఎందుకు అన్నట్టు వెళ్ళిపోయాం. ఇంతకుముందు ఇక్కడ సోలార్ సిస్టమ్ లేకపోయింది పార్కింగ్ ఏరియాలో. ఇప్పటికైతే చాలా బాగుందనమాట, మంచిగా ఇంప్రూవ్ అయింది. అండ్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. పెద్దలకైతే టికెట్ ఒక్కొక్కటి 400 చేంజ్ ఉంది, అండ్ చిన్న పిల్లలకైతే 1100 చేంజ్ ఉంది. ఒక హైట్ వాళ్ళు సెట్ చేశారు. ఆ హైట్ కంటే తక్కువ ఉంటే టికెట్ అవసరం లేదనమాట. అంటే ఒక 20 centimeters లోపల ఉంటే టికెట్ అవసరం లేదు. 120 పైన ఉన్నారంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా. సో లోపలికి వచ్చి ఫస్ట్ పిల్లల కోసం అయితే డ్రై గేమ్స్ తీసుకున్నామంటే ఒక 2-3 డ్రై గేమ్స్ ఆడిచ్చిన తర్వాత వాటర్ గేమ్స్ అన్ని 12:30కి అలా స్టార్ట్ అవుతాయంటే ఈ లోపు పిల్లలకి ఇక్కడ ఆడిస్తున్నాం అనమాట. సో పిల్లలైతే ఎంజాయ్ చేశారు. కొన్ని అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి కదా, రోలర్ కోస్టర్ కానీ, డ్రాగన్ కానీ, మ్యావరిక్ కానీ, అలాంటివి పిల్లలు మా విక్కీ అయితే ట్రై చేయాలని మస్తు సతాయించిండు. బట్ అవి చాలా భయంగా అనిపిస్తుంది మనం వెళితేనే పెద్దలు. సో వాడైతే ట్రై చేయాలన్నా చూపించలేదనమాట. సో డ్రై గేమ్స్ అయిన తర్వాత మేము లంచ్ అయితే ఫినిష్ చేయాలని వచ్చినాం. నాకైతే నూడిల్స్, చిన్నోడికైతే సాల్ట్ ఎగ్ తీసుకున్నాం అనమాట, ఫ్రైస్. అండ్ విక్కీ అయితే పిజ్జా ఆర్డర్ ఇచ్చుకుంటూ, కిరణ్కి అయితే చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాడు అనమాట. సో ఇలా అయితే ఫినిష్ చేసుకొని వాటర్ గేమ్స్కి అయితే వచ్చాము. వాటర్ గేమ్స్కి వచ్చిన తర్వాత ఇలాంటి బస్తోటి వాటర్తో చాలా బాగా ఆడుకున్నాను ఈ రైడ్స్కి వెళ్ళి. ఇంకా కొన్ని చోట్ల అయితే పిల్లలకైతే చాలా, మా పిల్లలకు సరిపడా డ్రై గేమ్స్ అయితే లేవు. ఇంకెంతసేపు ఉన్నా కాస్త వాటర్లోనే ఎక్కువ ఆడించి వచ్చినాం అనమాట. వచ్చేసిన తర్వాత ఈవినింగ్ 7 అయ్యా ఆ టైం వరకు అక్కడే ఉన్నాము. సో గేమ్స్ నుంచి ఆడుకొని వచ్చిన తర్వాత డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని పిల్లలకి ఏమైనా స్నాక్స్ తింటారేమో అని తినిపించేసేసి కాస్త ఇంకా బయలుదేరామన్నమాట. 7కి బయలుదేరితే సో ఆబ్వియస్గా 3.5 hours పడుతుంది రిటర్న్లో అనమాట. అలసిపోయింటాం కదా, స్లోగా వస్తూ ఉంటాము. సో పిల్లలకి తినిపించుకొని 7:30కి స్టార్ట్ అయితే అగైన్ 10:30 అంతా ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.